వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. గ్లోబల్ క్యూస్ కొంచెం అనుకూలంగా ఉండడంతో మార్కెట్ అయితే ఫ్లాట్గానే స్టార్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే స్టార్ట్ అయిన కొద్దిసేపటికి కొంచెం పాజిటివ్లో ట్రెండ్లో ట్రేడ్ అయినా కానీ ప్రజెంట్ మాత్రం మార్కెట్లో నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఆటో సెక్టర్, ఎఫ్ఎంజీ సెక్టర్ అయితే కంప్లీట్ డ్రాగ్ అవ్వడం జరిగింది. మిగతా అన్ని సెక్టార్లు కూడా కొంచెం పాజిటివ్లోనే ఉండడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ 50 చూసుకుంటే 45 పాయింట్లు మైనస్లో ఉంది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి ఇంచుమించు ఒక 55 పాయింట్లు అయితే మైనస్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇంచుమించు కన్సాలిడేషన్ ఫేజ్లో అయితే మార్కెట్లు కొనసాగుతూ ఉండడం జరిగింది. అండ్ డిఫరెంట్ Q4 రిజల్ట్స్ రిలీజ్ అవుతుండడంతో మార్కెట్ అయితే కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్లో నడుస్తుండడం జరుగుతుంది. ట్రేడ్ టాక్స్ కూడా నడుస్తున్నాయి ప్రజెంట్. అండ్ యుఎస్ అండ్ చైనా మధ్యలో కూడా కొన్ని ట్రేడ్ టాక్స్ నడవడం, సాఫ్ట్ డీల్స్ నడవడం కూడా మన ఇండియా కొంచెం గ్లోబల్ వైజ్ కొంచెం క్యూస్ కరెక్ట్గా లేవని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా ప్రజెంట్ అయితే కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది. మార్కెట్లో నెగిటివ్లో నడవడానికి కారణం ఏంటి? నిన్న కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. రేపు ఎలా ఉండబోతున్నాయి? అండ్ ఈ మంత్ ఎండింగ్ వచ్చాం. ఈ మంత్ మే ఎండింగ్ ఎలా జరుగుతుంది? మనతో మాట్లాడడానికి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, మార్కెట్ చూస్తే ఈరోజు కంప్లీట్ అంటే కన్సాలిడేషన్ ఫేజ్ అనాలా, ఫ్లాట్ అనాలా, నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుండడం జరిగింది. బిఈఎల్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్ మాత్రం నష్టాల్లో కొనసాగుతుండడం జరిగింది. ఓవరాల్గా 3M అనే ఒక Q4 రిజల్ట్స్ మార్కెట్ని డ్రాగ్ చేసినాయని ఇట్లా ఎక్స్పర్ట్ ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి. ఓవరాల్గా మార్కెట్ ఏం ప్రెడిక్ట్ చేస్తారు సార్? మార్కెట్ వచ్చి ఇప్పుడు చాలా పాజిటివ్ గానే ఉంది సార్. ఓవరాల్ గా చూస్తే ఈ మంత్ స్టార్టింగ్ 24,300 ఆ రేంజ్ లో ఉంది నిఫ్టీ. అలాంటిది ఇప్పుడు ఈ మంత్ హై వచ్చి 25,250 దాకా వెళ్ళింది. ఇప్పుడు 24,780 దగ్గర ఉంది. సో 24,300 లో స్టార్ట్ అయిన మే సిరీస్ 24,800 లో క్లోజ్ అవుతుందంటే దాదాపు 500 పాయింట్స్ పాజిటివ్. 25,887 ఉంది ప్రజెంట్. సారీ, 24,800. 24,800. ఓకే, ఈ రేంజ్ లో క్లోజ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ గానే ఈ మంత్ క్లోజ్ అయింది. మేజర్ గా ఏప్రిల్ నుంచి టర్న్ అరౌండ్ వచ్చింది స్టాక్ మార్కెట్ కి. సో అలాగే నెక్స్ట్ సిరీస్ కూడా మే, జనరల్ గా జూన్, జూలై కూడా పాజిటివ్ గానే ఉంటాయి ప్రతిసారి కూడా. ఎందుకంటే మాన్సూన్స్ వస్తుంటాయి. అలాగే కొత్తగా ఈ అట్మాస్ఫియర్ అంతా పాజిటివ్ గా ఉంటది అనమాట. సో కాబట్టి అది నెక్స్ట్ సిరీస్ కూడా పాజిటివ్ గానే వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. అలాగే ఎందుకంటే క్వార్టర్లీ రిజల్ట్స్, ఇయర్లీ రిజల్ట్స్ కూడా అన్ని కూడా చాలా బాగానే వచ్చాయి. మేజర్ కంపెనీలు అన్ని బాగానే ఇచ్చాయి. సో అట్లీస్ట్ 1 or 2 కంపెనీస్ కాకుండా యావరేజ్ గా చూస్తే అన్ని కంపెనీలు అరౌండ్ 15% నుంచి 20% CAGR వస్తుంది. కాబట్టి ఆ రిజల్ట్స్ పాజిటివ్ వచ్చిన ఊపులో ఇంకా నెక్స్ట్ కాంట్రాక్ట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉంటున్నాయి. అయితే మేజర్ గా మనం వర్రీ అవ్వాల్సిన US టారిఫ్ కూడా ఇప్పుడు పెద్ద వర్రీ లేకుండా అయిపోయింది. సో నెగోసియేషన్స్ అవుతున్నాయి. అలాగే అన్ని మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ మంత్ లోనే సాల్వ్ అయినాయి. అంటే దాదాపు ఆపరేషన్ సింధు కానీ, ఈ గురువాదుల ఎఫెక్ట్, వీళ్ళందరికీ కూడా కొంచెం నార్మల్ అయ్యి మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. కాబట్టి అంటే అప్ సైడ్ ట్రిగ్గర్స్ విపరీతంగా ఏం లేవు. అలాగే డౌన్ సైడ్ ఫాల్ అయ్యే ట్రిగ్గర్స్ కూడా లేవు. సో ఒక స్తబ్దతగా ఉంది. నెక్స్ట్ ఎటు వెళ్ళాలి అనేది అర్థం కాని స్తబ్దత. దాంతో కొంచెం ట్రెండ్ టువర్డ్స్ అప్ సైడే కనపడతాం. సార్, ఒకసారి మీరు స్టేట్ కూర్చారా? స్టేట్ కొంచెం బ్యాక్ వెళ్ళారు, కొంచెం స్టేట్. ఓకే సార్, ఓవరాల్గా ఈరోజు బ్రాడర్ మార్కెట్ చూసుకుంటే కూడా కొంచెం పాజిటివ్లోనే ఉంది. మెయిన్ ఇండెక్స్ బెంచ్ మార్క్ మాత్రం నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నా నిఫ్టీ బ్యాంక్ కొంచెం పాజిటివ్లోనే ఉంది. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇన్వెస్టర్లు ఎక్కువగా వేటి వైపు ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఈ నిఫ్టీ 50 చూసుకుంటే సార్, మేజర్ గా HDFC లైఫ్ 1% ఉంది, BEL 1% అప్ ట్రెండ్ లో ఉంది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా 1% వచ్చింది. ఈవెన్ భారతీ ఎయిర్టెల్ కానీ, ఐసిఐసిఐ, అదాని పోటీ ఇవన్నీ 1% పాజిటివ్ లో ఉన్నాయండి. బాగా డౌన్ అయినవి ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్ 1.5, బజాజ్ ఆటో 1.7, నెస్లే 1.5 ఇలా ఉన్నాయి సిమెంట్ స్టాక్స్. సో ఓవరాల్ గా ఏంటంటే 1% ప్లస్ ఆర్ మైనస్ ఉన్నాయి మొత్తం టాప్ నిఫ్టీ 50 కంపెనీస్ అన్ని కూడా. కాబట్టి
కాబట్టి ఇది ఎంత ఏంటంటే రోల్ ఓవర్స్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఎక్కువగా రోల్ ఓవర్స్ జరుగుతున్నాయి. కన్సల్టేషన్ జరిగి రోల్ ఓవర్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి స్తబ్దతగా ఉంది మార్కెట్స్ అన్ని కూడా. ఈవెన్ నిన్న యుఎస్ డౌజన్స్ బాగా పెరిగింది, 1% పెరిగింది. అయినా కానీ ఇండియన్ మార్కెట్లు ఇంకా ఆ యొక్క ఎఫెక్ట్ కనపడలేదు. కానీ రేపు గ్యాప్ అప్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. సార్ ఓవరాల్ చూసుకుంటే సెక్టర్ వైజ్ చూసుకుంటే జనరల్గా ఎఫ్ఎంసీజీ అండ్ ఆటో సెక్టర్ ఈరోజు బాగా డ్రాగ్ అయిపోయినాయి సార్. అవునండి, ఎఫ్ఎంసీజీ బాగా డ్రాగ్ అయింది, ఆటోమొబైల్ సెక్టర్స్ బాగా డ్రాగ్ అవుతున్నాయి. ఈవెన్ బ్యాంకింగ్ కూడా కన్సల్టేషన్ అవుతుంది. జనరల్గా ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఎక్కువగా అంటే మూమెంట్ ఎక్కువ ఇస్తాయని ఒక 2-3 వీక్స్ బ్యాక్ మాట్లాడుకున్నాం సార్. కాకపోతే ఈ మధ్యలో చూస్తే ఆటో అండ్ ఎఫ్ఎంసీజీలో బాగా డ్రాగ్ కనిపిస్తుంది, ఎందుకోసం అంటారు? ఆటోలో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాక వాటి యొక్క ఎఫెక్ట్ కొంచెం పడింది. ఈవెన్ ఎంఎడ్ఎం కానీ, ఎస్కార్ట్స్ కానీ, తర్వాత ఈ హుండై మోటార్స్, మారుతి, టాటా మోటార్స్, ఇవన్నీ ఏమవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నాయి. ఓకే. సో దాంతో మళ్ళీ డౌన్ అవుతున్నాయి. ఐషర్ కూడా దాదాపు 6,000 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ డౌన్ ట్రెండ్, లాస్ట్ టైం 5,000 అలా కొంత ప్రాఫిట్ బుకింగ్ అవటం వల్ల డౌన్ ట్రెండ్ కనపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఇవన్నీ కూడా మళ్ళీ లీడ్ అవుతాయి. ఓకే. సో ఓవరాల్ ఇది డౌన్ కాదు కానీ మళ్ళీ రికవర్ అయ్యే స్టాక్స్ అన్నమాట. సో బాగా నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది కాబట్టి వీటిల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సార్ రేపు వచ్చేసి ఎక్స్పైరీ ఉంది, రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్? రేపు ఓపెనింగ్ అయితే కొంచెం గ్యాప్ అప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ మధ్యాహ్నానికి కన్సల్టేషన్ అయ్యి వి షేప్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఓవరాల్గా మార్కెట్ అయితే ఈరోజు కొంచెం నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నారు, రేపు కొంచెం పాజిటివ్గా ఉండొచ్చు. అండ్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం రోల్ ఓవర్స్ జరుగుతున్నాయి కాబట్టి మార్కెట్ అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అయితే శ్రీరామచంద్రమూర్తి గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.